హాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ ఏ సీట్. అందరూ బాగున్నారా సార్? కాఫీలు తాగారా? టిఫిన్లు చేశారా? వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ కామెడీ కింగ్ లంకబాబు. లుక్ మిస్టర్ కామెడీ కింగ్, ఇది ఇంటర్వ్యూ రూమ్, ఇల్లు కాదు. నీ హెయిర్ స్టైల్ చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు డిఫరెంట్ అని. నీ తెలివితేటలు మాకు చూపించు. వామ్మో, వీడు పెద్ద కోపిష్లా ఉన్నాడు. ఓకే మిస్టర్ కామెడీ కింగ్, మీకు ఒక లాజిక్ క్వశ్చన్. నా దగ్గర 8 కోడిగుడ్లు ఉన్నాయి. అందులో 2 పగలగొట్టాను, 2 ఫ్రై చేశాను, 2 తినేశాను. ఇంకా నా దగ్గర ఎన్ని గుడ్లు ఉంటాయి? 2 మిగిలాయి అని అంటాననుకున్నారా? మీ దగ్గర 6 గుడ్లు ఉంటాయి. అదెలా? వివరించండి. మీరు పగలగొట్టిన ఆ 2 గుడ్లే ఫ్రై చేశారు. ఫ్రై చేసిన ఆ 2 గుడ్లే మీరు తిన్నారు. అంటే ఖర్చు అయింది 2, మిగిలింది 6. సార్, గుడ్లు అనవసరంగా వేస్ట్ చేయకండి. అసలే మార్కెట్లో రేట్లు పెరిగిపోతున్నాయి. అతి తెలివితేటలు వద్దు. ఇది చెప్పు చూద్దాం. నువ్వు ఒక గదిలోకి వెళ్ళావు. ఆ గదిలో ఒక కొవ్వొత్తి, ఒక లాంతర్, ఒక స్టవ్ ఉంది. నీ దగ్గర ఒక అగ్గిపెట్టి మాత్రమే ఉంది. మొదటిగా నువ్వు ఏది వెలిగిస్తావు? అది పగల సమయమా, రాత్రి సమయమా సార్? పగలు సమయం. లోపలంతా చీకటిగా ఉంది. కొవ్వొత్తి వెలిగించడానికి మొదటిగా అగ్గిపెట్టి వెలిగిస్తాను సార్. మీరొక ఐఏఎస్ ఆఫీసర్. కారులో బయటికి వెళ్తున్నారు, డ్రైవర్ లేకుండా. విపరీతంగా వర్షం పడుతుంది. ఒక బస్టాండ్ లో 3 వ్యక్తులు నుంచున్నారు. వాళ్ళల్లో మొదటి వారు నీ ప్రాణాలు కాపాడిన ప్రాణ స్నేహితుడు. మరొకరు ప్రాణాపాయంలో ఉన్న ఒక ముసలావిడ. మరొకరు మీ కలలోకొచ్చే మీ డ్రీమ్ గర్ల్, మీ కాబోయే భార్య. మీ కారులో ఒకరికే ప్లేస్ ఉంది. మొదటిగా మీరు ఎవరిని ఎక్కించుకుంటారు? నా కారు నా స్నేహితుడికిచ్చి ప్రాణాపాయంలో ఉన్న ఆ ముసలావిడను హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్తాను. తరువాత నేను నా డ్రీమ్ పార్ట్నర్ తో కలిసి వర్షంలో తడుస్తూ బస్ కోసం వెయిట్ చేస్తాను. సరే, పారాచూట్ లేకుండా మీరు ప్లేన్ లో నుంచి దూకితే ఎలా బ్రతుకుతారు? ప్లేను రన్వే మీద ఆగి ఉన్నప్పుడు దూకుతాను సార్. నేను ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యాను సార్, సర్కస్ కి కాదు. ఒక నేరస్తునికి మరణశిక్ష పడింది. అతనికి 3 గదులు చూపించి అందులో ఒక దాన్ని ఎంచుకోమని చెప్పారు. మొదటి గదిలో మంటలు ఉన్నాయి. 2వ గదిలో తుపాకీలతో హంతకులు ఉన్నారు. 3వ గదిలో 3 సంవత్సరాల నుంచి ఏమీ తినని సింహాలు ఉన్నాయి. అతను బ్రతకాలంటే ఏ గదిలోకి వెళితే బ్రతుకుతాడు? 3వ గది. ఎందుకంటే 3 ఏళ్లుగా ఏమీ తినని సింహాలు అప్పటికే చనిపోయి ఉంటాయి. 30 మంది కార్మికులు ఒక భవనాన్ని నిర్మించడానికి 6 నెలల సమయం పట్టింది. మరి అదే భవనాన్ని నిర్మించడానికి 15 మంది కార్మికులతో ఎంత సమయం పడుతుంది? అసలు సమయం పట్టదు సార్. ఎందుకంటే ఆ భవనాన్ని నిర్మించేశారని మీరే కదా చెప్పారు. అసలు నువ్వు ఐఏఎస్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు?